ఇది ఓన్లీ అంటే మ్యారేజ్ లైఫ్ అనే కాదు సార్. నార్మల్‌గా బ్రదర్ సిస్టర్ రిలేషన్ అయినా, లేదంటే అన్న తమ్ములైనా ఈ రోజుల్లో అసలు పేరెంటింగ్ అనేది చాలా మిస్టేక్ ఉంది అనిపిస్తుంది. ఒకప్పుడు అంటే నా చిన్నప్పుడు మా అమ్మ, నాన్న పొలం పనులకెళ్ళిపోయి మా నాన్నమ్మకి వదిలేసి వెళ్ళేవాళ్ళు పిల్లలందరినీ గూడా. మా నాన్నమ్మ ఎంచక్కా అన్నము, చింతకాయ పచ్చడి, నెయ్యి ఏసి తినిపిచ్చి అందరినీ సాయంత్రం దాకా చూసుకునేది. మధ్యాహ్నం ఒకసారి మా మమ్మీ వచ్చి పాలిచ్చేవారు. అలా జరిగేది. ఇప్పుడున్న జనరేషన్‌లో పిల్లలకి అసలు టైం ఇచ్చే అంత లేదు. ఖాళీ టైమే లేదు పేరెంట్స్‌కి. మనము నార్మల్‌గా ఏం చూపించాలి? నార్మల్‌గా పిల్లలందరికీ గూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ గురించి చెప్పాం. ఒక ఐపీఎస్ ఆఫీసర్ గురించి గొప్పగా చెప్పాం. కానీ ఒక అల్లు అర్జున్ గురించి, అల్లు అయాన్ గురించి అలా చెప్తూ ఉంటామని. అంటే పేరెంట్స్ పెంచడమే రాంగ్ వేలో పెంచుతున్నారా? అంటే వాళ్ళ గురించి చెప్పడం తప్పు కాదు. అవసరమైన విషయాలు కాకుండా అనవసరమైన విషయాలు చిన్నప్పటి నుండే మొబైల్స్ అలవాటు చేయడము, వాళ్ళ కాన్సన్ట్రేషన్ని కంప్లీట్‌గా డైవర్ట్ చేస్తున్నారా అనిపిస్తుంది. అంటే నువ్వు చెప్పిన క్వశ్చన్‌లో 50% ఏకీభవిస్తాను. 50% నీతో నేను విభేదిస్తాను. పిల్లలకి ఫోన్లు ఇవ్వడం తప్పు కాదు. ఎందుకంటే ప్రపంచం ఈరోజు యూత్ని టీనేజర్స్ అంటలేదు, స్క్రీనేజర్స్ అంటుంది. వాళ్ళు అందులోనే చదువుకుంటున్నారు. అదే వాళ్ళకి గూగులే వాళ్ళకి ఎగ్జామినేషను, గూగులే వాళ్ళకి లైబ్రరీ, గూగులే వాళ్ళ బ్యాంకు, గూగులే వాళ్ళ కమ్యూనికేషను, మొత్తం ప్రపంచం అంతా ఫోన్ ఉంది. ఈ మారుతున్న కాలంలో నీకు అవసరమైన ఫోన్లు నీకు ఇవ్వబోవటం మహా అపరాధం. ఇదే ఇక్కడ వరకు నేను నీతో విభేదిస్తాను. హ్యావింగ్ సెడ్ దట్ వాట్ ఈస్ గుడ్ కాంటెంట్, వాట్ ఈస్ బ్యాడ్ కాంటెంట్. పిల్లలకి గుడ్ కాంటెంట్కి ఎక్స్పోజ్ చేస్తే గుడ్ కాంటెంట్ చూస్తారు కదా వాళ్ళు. ఇప్పుడు మా మనవరాలు ఉంది 5 years old, కోకోమిలన్ చూస్తుంది టీవీలో కానీ ట్యాబ్లో కానీ చూస్తుంది. వాళ్ళ అమ్మ ఎట్లా నేర్పించిందంటే ఒక 1/2 hour చూడు, 1/2 hour తర్వాత నేను 10 to 1 కౌంట్ చేస్తాను, యూ హ్యావ్ టు స్విచ్ ఆఫ్, లేకపోతే నెక్స్ట్ టైం ఇయ్యను ఉంటుంది. నెక్స్ట్ టైం ఇయ్యదు అనే భయానికి అది స్విచ్ ఆఫ్ చేయడం మొదలెట్టి ఇప్పుడు ఇన్ టైం ఎంత అవుట్ టైం ఎంత అని ఫస్ట్ అడుగుతాను, హౌ మచ్ టైం ఐ కెన్ సీ అని అడుగుతుంది. ఇది మదర్ హ్యాస్ టు డూ ఇట్. నెంబర్ 2, ఆ కోకోమిలన్ వల్ల వీళ్ళు ఇంగ్లీష్ పికప్ చేస్తున్నారు, గ్రామర్ పికప్ చేస్తున్నారు. వెస్టర్నైజేషన్ రేపు వెళ్ళి ఉద్యోగం చేస్తే నథింగ్ ఈజ్ రాంగ్, ప్రతిదీ వీళ్ళకి చిన్నప్పటి నుంచి రెడీ అవుతుంది. ఇది కొంచెం సిటీ కల్చర్ ఉన్న వాళ్ళకి. రూరల్ కల్చర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, తల్లి అసలు టీవీ వదిలితే కదా, తల్లి ఫోన్ వదిలితే కదా, రీల్స్ చూసి 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 వేళ్ళు అరిగిపోతున్నాయి కదా మనకి, తోసి తోసి తోసి. పిల్లల్ని చూసే ఉంది. ఒకప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉండేది, అందరూ కూర్చునేవాళ్ళం. అమ్మమ్మ ఎలా చెప్పేది, మన పిల్లలకి నువ్వైతే నీ బిడ్డకి ఏం నో 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 అని చెప్తుంది. అదే మీ మదర్ మీ బిడ్డని ట్రీట్ చేయాలనుకో, తను ఎలా చెప్తుంది, ఒక ఊళ్ళో ఒక రాధ ఉంది, ఇంకో అమ్మాయి రమణి ఉంది, రాధ మంచిది, రమణి చెడ్డది అని ఒక కథలా చెప్పి అదే విషయం చెప్పేవారు కదా. మా అమ్మ మధ్యాహ్నం మేము మార్నింగ్ షిఫ్ట్ స్కూల్స్ మేము చదివించినప్పుడు వివి స్కూల్ హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 7:30కి స్కూల్కి వెళ్తే 12:30 1 o'clock అయిపోయే స్కూల్. నడుచుకుంటూ ఇంటికి వచ్చే 1:30 ఎర్రటి ఎండలో ఇంటికి వచ్చేవాళ్ళం. రాగానే మా అమ్మ చేసే ఫస్ట్ పని కాళ్ళు చేతులు కట్టుకు బట్టలు మాకు కూర్చోబెట్టి అందరినీ ఓ సినిమా కథ తీసుకుని ఆ సినిమా కథ చెప్తే భోజనం చెప్పేసేది, పెట్టేసేది, ముద్దలు కలిపి అందరికీ అన్నం పెట్టేసేది. ఒక 1/2 hour 45 minutes అయ్యేటప్పటికి మనం ఆ కథలో దీనమే మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అక్కడి నుంచి కాసేపు పడుకుంటే పడుకునేవాళ్ళు. ఆవిడ ప్రాథమిక కర్తవ్యం ఏంటంటే ఎండలో పిల్లలు తిరగకుండా కూర్చోవాలి. అప్పుడు టీవీ లేదు, ఫోన్ లేదు, ఏం లేదు. దాని ద్వారా ఒక మోరల్ తెచ్చుకునేవాళ్ళం, అమ్మ ప్రేమను చూసేవాళ్ళం, ఇంటి పట్టున ఉండేవాళ్ళు. మరి ఈ రోజున ఏముంది, పిల్లలందరినీ స్కూల్లో తరలించేస్తే చాలు, ఇంకా 2 క్లాసులు పెట్టండి, కడుతున్నాం కదా డబ్బు, ఇంకా 2 క్లాసులు పెట్టండి. ఏం చేస్తారు స్కూల్ మేనేజ్మెంట్? వాళ్ళు ఏదైనా సర్వీకృత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాలంటే తల్లిదండ్రులు నో, వాళ్ళు పరీక్షలు పెట్టాల్సిందే. వాడికి ఎందుకు 89 వచ్చింది, 90 ఎందుకు రాలా? ఈ ప్రెషర్ తల్లిదండ్రుల నుంచి మారాలి. మారుతుందమ్మా. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నాయి కదా పరిణామాలు. కొంతకాలం వెళ్తే తెలివితేటలు ఇంపార్టెంట్, బతకనిచ్చిన జ్ఞానం ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. సో మారుతున్న కాలంలో పిల్లల్ని ఎలా పెంచాలనేది తల్లిదండ్రులకి పేరెంటింగ్ చేయాల్సింది. పేరెంటింగ్ అంటే బలవంతంగా మన అభిప్రాయాన్ని వాళ్ళకి రుద్దటం అనుకుంటున్నారు. నేను డాక్టర్ కాల, నా కొడుకు అవ్వాల్సింది, నేను యాక్టర్ కాల, నా కొడుకు అవ్వాల్సింది, నాకు స్విమ్మింగ్ రాదు, నా కూతురికి రావాల్సింది, నా భరతనాట్యం రాదు, నా కొడుకు నేర్చుకోవాల్సింది. వాడికి ఇంట్రెస్టా లేదా, మారుతున్న కాలంలో దాని రిలవెన్స్ ఏంటి, ఇవేం అక్కర్లేదు మనకి. జస్ట్ కీపింగ్ ఆన్ ఫోర్సింగ్ ఆన్ ద స్టూడెంట్. సో పేరెంటింగ్ అనే ప్రశ్న వస్తే పేరెంటింగ్కి ఏ రూలు లేదు తల్లి, ఇలాగే పెంచాలి పిల్లలని ఏ రూలే లేదు. పిల్లలకి ఏది ఇష్టమో అట్లా ఒక నది గట్టును బట్టి ఎట్లా ప్రవహిస్తుందో పిల్లల మనస్తత్వం బట్టి తల్లిదండ్రులు గట్లు ఏర్పాటు చేసి తీసుకెళ్ళాలటమే పేరెంట్.